కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో ఎంజీఆర్ కళ్యాణ మండపంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ పాతావూరు నుంచి భారీగా తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. నా గెలుపుకు కృషి చేసిన ఏ ఒక్కరిని వదలను అని ఎమ్మెల్యే అన్నారు. లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా చూడాలని తెలిపారు. కావలి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేరుగా కలవచ్చని తెలిపారు. భారీగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భోజనం ఏర్పాట్లు చేసి ఉన్నాయి. మహేంద్ర యాదవ్ గారు కూడా మరీ ప్రత్యేకంగా చెప్తున్నారు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా అందరూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ కూడా సభకు నమస్కారం. ఈనాటి మన ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులాగా కైలాసాన్ని పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ ముగ్గురు త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఒక సంవత్సర కాలం నుంచి నిరంతరం కృషి చేస్తూ విధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సక్రమ మార్గంలో పెడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, వెనకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొచ్చి భారతదేశ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఖ్యాతిని, గౌరవాన్ని పెంచేందుకు 75 సంవత్సరాల యువకుడు పడే తపన ఈ సంవత్సర కాలంలో మీరు అందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మనందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి. మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం నుదుటిని మార్చలేకపోయినా చదివించడానికి వాళ్ళు తాపత్రయం పడ్డారే తప్ప మన జీవిత రాతను మార్చలేదు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తల రాతను మార్చడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న కృషివల్లుడు చంద్రబాబు నాయుడికి మన అందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. అవసరమా? రాజకీయాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఇంత వయసులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నాడని దయించి మనందరూ ఆలోచించి వారిని ఇన్స్పైర్ గా తీసుకుని మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం జరుపుతున్నాము అంటే ఎక్కడో ఒక దిక్కడ మనలో మార్పుకి నాంది పథకాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. మన మిత్రులు అందరూ కూడా మోడీ గారు 75 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ గారు 53 సంవత్సరాలు, లోకేష్ బాబు గారు 42 సంవత్సరాలు ఎంజాయ్ చేసే వయసు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టారు, వాళ్ళ ఆనందాలని పక్కన పెట్టారు, వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా వదిలి జీవితం మొత్తం కూడా మోడీ గారు భారతదేశానికి అంకితమైతే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ముగ్గురు అంకితమై మనం నిద్రపోయే టైంలో కూడా మన బాబు కోసం వాళ్ళు కష్టపడుతున్నందుకు మన అందరం జీవితంతో వాళ్ళకి రుణపడి ఉండాలనే విషయాన్ని గుర్తు చేసేందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు, నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ నా జన్మకి సార్థకతను చెక్కింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నాకు గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది లోకేష్ బాబు గారు. తండ్రి కొడుకులు ఇద్దరు ముక్త కంఠంతో కావ్యకృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ఇస్తున్నామని చెప్పి నన్ను ముందుకు నెట్టి నాలో ఇంత శక్తి ఉంది, నాలో ఇంత ఆలోచన ఉందని గుర్తించిన ఆ ఇద్దరి మహానుభావులకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసేంత వరకు నా జీవితాన్ని అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాకు ఇచ్చిన రుణాన్ని
సహాయం చేసినా, కష్టంలో ఉన్నప్పుడు చిన్న సహాయం చేసినా అది జీవితాంతం గుర్తు పెట్టుకొని నా చచ్చిపోయిన నా తల్లిదండ్రులు సాక్షిగా నాకు అది ఒక్కటి నేర్పారు. నా తల్లిదండ్రులు ఒకటే, నేను గెలిచి 1 year, ఈ 1 year కాలం నాకేం ఆనందాన్ని కాదు. ఈ కావలి చరిత్ర 40 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావలి మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజు నన్ను నమ్ముకుని 40 మంది కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా అన్న వచ్చాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువనాయకుడు లోకేష్ ఉన్నాడు. ఈ టైంలో మేమందరం కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఉరుతుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్దీ నాకు బట్టన అవుతుంది. అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యమైన ఎమ్మెల్యేని చేస్తే మీ అందరినీ కౌన్సిలర్లు చేయడం కొరకు, సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడుం బిగించి ఈ రోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం, టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొనే కార్యక్రమం, ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం పార్టీలకు తీసుకొచ్చే కార్యక్రమం ఏ ఒక్కటి జరిగినా నా విజయాని కోసం కాదు, ఈ కార్యకర్తల విజయం కోసం అనే విషయాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నా చేతిలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయడం కొరకు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకోవడం కోసం 75 ఏళ్ల యువకుడు పడే తపనకి నేను కూడా సమిధినై ఈ రోజు కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని కూడా గుర్తించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. నా గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కడిని వదులుకునే దాన్ని సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. కలిసి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరమన్న తొక్కేందుకు నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ ఈ కావలిని అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉంటేనే కాదు, మీ అందరి ప్రోత్సాహం కూడా చాలా అవసరం ఉండాలి. ప్రజలకు మనం సేవ చేయాలి, నిరంతరం పని చేయాలి. కాబట్టి కార్యకర్తలందరూ కూడా రోజుకి నేనైతే రోజుకి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నా. కనీసం రోజుకి 2-3 గంటలైనా కావలి ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం అందరూ కూడా పనిచేస్తే ఎప్పుడుకి కావల్లో వైసీపీ రావడానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.